వేమన గారికి హృదయపూర్వక నమస్కారం. ఎంతోమంది మానసిక శాస్త్రవేత్తలు, సైకాలజిస్టులు, ఫిలాసఫర్సు, మోటివేషనల్ స్పీకర్స్ వందలు వేల రీసెర్చీలు చేసి చెప్పిన విషయాన్ని వేమన గారు సులభంగా 4 లైన్లలో చురక వేసి మరీ చెప్పారు. ప్రతి సమస్యకు కారణం, పరిష్కారం మన దగ్గరే ఉంటాయి. గుర్తించం, ఇతరులను నిందించడం మొదలు పెడతాం. అండపిండ బ్రహ్మాండాన్ని జయించే శక్తి కూడా మన లోపలే ఉంటుంది. అది గుర్తించం. మానసికంగా కుంగిపోతాం. ఇతరుల సహాయాన్ని కోరతాం. వారు సహకరించకపోతే వారి వల్లే ఓడిపోయామనుకుంటాం. వారిని నిందిస్తాం. దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడనే విషయాన్ని గుర్తించక గుళ్ళు, గోపురాలు, తీర్థయాత్రలు, దేశాలు తిరుగుతాం. దేవుని దర్శించుకున్నాం, ఇంకా మాకు పుణ్యం వస్తుంది, అంత దేవుడే చూసుకుంటాడు అనుకుంటాం. కానీ దైవం మానుష రూపేనా అని గుర్తించం. మరి మనకు పశువులకు తేడా ఏముంది అంటూ వేమన గారు చెప్పిన పద్యం వినండి. తనలో సర్వం బుండగా ధనలోపల వెదకలేక ధర వెదికెడి ఈ తనువుల మోసెడు నెద్దుల మనముల దిల్పంగవశము మహిళో వేమ. ఆసనం బెరుగక యానామ కర్మంబు గురువు చేత తెలిసి గూర్పకున్న మనసు నిలుపకున్న మానక మూర్ఖుడవు విశ్వదాభిరామ వినుర వేమ. ఓ వేమ, యోగాసనాలు వేసే పద్ధతి, వాటి పేర్లు, వాటిని ఆచరించే విధానం తెలియకున్నా, గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోక మిడిమిడి జ్ఞానంతో ఆసనాలు వేస్తే వాటిని సరిగ్గా చేయలేక, మనసు నిలుపలేక మూర్ఖుడిగా మారిపోతాడు. ఏ విద్య అయినా గురువు శిక్షణలో నేర్చుకొని ఆచరిస్తేనే మనిషి సంపూర్ణ జ్ఞానాన్ని పొందగలుగుతాడు. లేదంటే మూర్ఖులుగా మిగిలిపోతారు. అందుకే మిడిమిడి జ్ఞానంతో ఏ పని చేయకూడదు. ఖచ్చితంగా గురువు శిక్షణలోనే ఏ విద్యనైనా అభ్యసించాలి. తద్వారా సరైన జ్ఞానాన్ని పొంది చేసే పనిలో విజయం సాధించగలుగుతాం. ధన్యవాదాలు. నేను చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వేమన పద్యాలు 10 మందికి చేరేలా మీ వంతు ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించండి. అనువుగాని చోట బనిగొని జూదమునాడి కూడి ఓడి ఈ అడవి సొచ్చు ఘనుడి జాడ జూడ గడుపుము మూర్ఖత విశ్వదాభిరామ వినురవేమ. ఎంత గొప్ప పద్యమో చూడండి. ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో బాగా బ్రహ్మాండంగా సూట్ అవుతున్నటువంటి పద్యం ఇది. పిలువని చోటికి, అనువుగాని చోటికి వెళ్ళి అక్కడి వ్యక్తులతో స్నేహం చేసి విందులు, వినోదాలు, జూదం ఆడి ఓడిపోయి సర్వం కోల్పోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకొని సంఘాన్ని విడిచి పారిపోతారు కొందరు మూర్ఖులు. ఇట్లా విపరీతంగా జూదానికి, వ్యసనాలకు అలవాటు పడిపోయి డబ్బులు అప్పు చేసి ఆయనంతా ఎగబెట్టి పారిపోతారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు మనం చాలా చూస్తూనే ఉన్నాం. అలాంటి వారిని, అలాంటి వ్యక్తుల్ని, అలాంటి సంఘటనల్ని చూసి బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా ఉండడం మనం నేర్చుకోవాలి. ఇది ఈ పద్యంలోని నీతి. ధన్యవాదాలు. అలయజేసి మలచి అడిగన్లు మలిగన్లు తిరిపెమిడెడు కటిక దేబెలెల్ల నెలమి మన్నుదినడు నెర్రలవుదురుసుమి విశ్వదాభిరామ వినురవేమ. సంపదలు శాశ్వతమని తలచి వారి ఇంటికి భిక్షాటనకు వచ్చిన దరిద్రులకు
అడుగు బొడుగులు మిగిలిన మాడు ఆహారం భిక్షగా వేస్తారు. మూర్ఖంగా మనుషులు సంపదని శాశ్వతంగా తమకే ఉంటాయి అనుకుంటారు. ప్రతి జీవి చచ్చి మన్నుగా మారి ఆ మన్నులో ఎర్రలుగా మారి మన్ను తింటారని గుర్తించరు. ఇది వేమన పద్యరూపకంగా చెప్పిన మాట. ఏది శాశ్వతం కాదు, మనకు కలిగిన దానిలో కొంత దానం చేయడం మంచిది కదా అని వేమన మనల్ని హెచ్చరించాడు ఈ పద్యంలో. ఎంత గొప్పగా ఉందో కదా ఈ పద్యం. ఎవడైనా మిమ్మల్ని మీ భాషా సాహిత్యం గురించి అడిగితే వేమన పద్యాలు చదవమని రొమ్ము విరుచుకొని గర్వంగా చెప్పండి. వేమన గారు చెప్పిన ప్రతి పద్యం అది ప్రజలను ఉద్దేశించి ప్రజల జీవితాల్లోంచి పుట్టింది. వేమన గారు నిజమైన ప్రజాకవి. ఆయనకు ఒక నమస్కారం చేసుకుంటూ వినమ్రపూర్వకంగా ఆయనని తలుచుకుంటూ వేమన గారి పద్యంలోకి వెళ్ళిపోదాం. అభిజాత్యముననే యాయువున్నంతకు దిరుగుచుండ్రు భ్రమల తెలియలేక మురికి భాండమునను ముసురు నీగల రీతి విశ్వదాభిరామ వినురవేమ. వేమన గారి పద్య తాత్పర్యం ఏంటంటే, ఆ పద్యంలో ఉన్నటువంటి సోల్ ఆత్మ ఏంటంటే, సంపద, ఆస్తిపాస్తులు, సాంసారిక సుఖాలు, భోగభాగ్యాలు నిజమని భ్రమసి వాటినే అభిమానిస్తూ వాటి చుట్టూనే ఆయు ఉన్నంత వరకు, అంటే ప్రాణం ఉన్నంత కాలం వాటి భ్రమలో ఉండిపోతారు మనిషి. ఎలాగంటే ఆయన చెప్పినటువంటి ఉపమానం చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఎట్లాగంటే కంపు వాసన కొట్టే మురికి కుండ చుట్టూ ఈగలు ముసిరి తిరుగుతున్నట్లు. ఈగలకు ఆ మురికి వాసన పట్టదు, అది ఎంతో బ్రహ్మాండమైంది అనే భ్రమలో ఈగలు ఆ మురికి కుండ చుట్టూ తిరుగుతాయి. మనిషి కూడా ఈ సంసారిక సుఖాల చుట్టూ భ్రమలో ఉండి వాటి చుట్టూనే చచ్చేంత వరకు తిరుగుతాడు అని ఎంత బాగా చెప్పాడండి వేమన గారు. ఆయనకు వేల నమస్కారం. వేమన గారికి వినమ్రపూర్వకంగా నమస్కారం చేస్తూ పద్యంలోకి వెళ్ళిపోదాం. ఈత గింజ వంటి దెరిగియు దానికే ఆశపడును మూర్ఖుడవనిలోన దోయజాక్షి జూచి తొలగంగ వశమౌనే విశ్వదాభిరామ వినురవేమ. ఎంత గొప్ప పద్యమో చూడండి. స్త్రీలోలుడైన మూర్ఖుడు స్త్రీ చింతగింజ లాంటిది అని తెలిసి కూడా స్త్రీని చూడగానే ఆకర్షితుడవుతాడు. ఆమె మాయ నుండి బయటపడలేకపోతాడు. ఇక్కడ వేమన స్త్రీని చింతగింజతో పోల్చాడు. దానికి కారణం ఉంది. పూర్వం ఇండ్లు మట్టితో నిర్మించేవారు. ఇండ్ల నిర్మాణం జరిగేటప్పుడు గోడల్లో కానీ ఇంటి పైకప్పులో కానీ పొరపాటున చింతగింజలు కానీ ఉండిపోతే అవి వర్షాకాలంలో తేమకి మొలకెత్తి గోడలు ఇంటి పైకప్పు నెర్రలు బారి ఇల్లు కూలిపోవడానికి కారణమవుతుంది. అట్లాగే స్త్రీ లోలుడై తిరిగేవాడి జీవితం కూడా సర్వనాశనం అవుతుంది. ఇది తెలిసి కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అని వేమన గారి ఉద్దేశం. ఇంత అద్భుతమైనటువంటి పద్యాలను అందించిన వేమన గారు తెలుగువారికి ప్రాతస్మరణీయుడు. వేమన గారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ పద్యంలోకి వెళ్ళిపోదాం. ఇది భావగర్భితమైనటువంటి పద్యం. ఉత్తతిత్తి దీని ఉపయోగములు లేవు తిత్తి కొర్రకు జడును దేవులాడి కత్తి మీద సాము కడతేరబోదయా విశ్వదాభిరామ వినురవేమ. ఇది భావగర్భితమైనటువంటి పద్యం. ఇందులో స్త్రీలోలుల గురించి వేమన చెప్పదలిచాడు. ఎంతటి అందగతి అయినా అది యవ్వనంగా ఉన్నంత వరకే అందం.
వయసు ఉడిగి ముసలి ముడతలు పడ్డాక ఆ అందం ఉండదు. అలాంటి ఉత్త తిత్తి కోసం, అంటే శాశ్వతం కాని శరీరం కోసం చెడు ఆలోచనలు విడవక స్త్రీలోలులై చెడుని ఆశ్రయించడం ఎలాంటిదంటే కత్తి మీద సాము చేయడం లాంటిది. కత్తి మీద నిలబడి సాము చేస్తే బ్రతకగలడా? విశ్వదాభిరామ వినురవేమ అని స్త్రీలోలునని ఉత్త తిత్తి, ఉపయోగం లేని తిత్తి కొరకు ఆశపడకండి అని వేమన మాట. ఎక్కువయును తక్కువెట్టివి వారికి తనువు సతముగాదు తత్వమరయా నెరిగి తిరుగలేరింకేమన మూర్ఖులు విశ్వదాభిరామ వినురవేమ. ఎంత బాగా చెప్పాడు చూడండి వేమ. ఎక్కువ తక్కువలు అనే భేదభావాలు ఎటివి? భగవంతుడు భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి సమానత్వమును ఇచ్చాడు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. తనువు అంటే ఈ శరీరము శాశ్వతమా? నువ్వు ఎన్ని భోగాలు అనుభవించినా చివరికి చేరేది మట్టిలోకి కదా. ఈ విషయాన్ని మరిచి విర్రవీగే వారిని ఏమనాలి? మూర్ఖులు అనే కదా. ధనం, భోగభాగ్యాలు ఏవీ శాశ్వతం కాదు. మానవత్వం మాత్రమే శాశ్వతం. ఎంత కలిగినా తోటి మనిషిని మనిషిలాగా చూడాలి, ఆదరించాలి. అంతేగాని విర్రవీగి అహంకారాన్ని ప్రదర్శించకూడదు. ఈ శరీరం శాశ్వతం కాదు. ఎంత బాగా చెప్పాడండి వేమన. అందుకే ప్రతి ఒక్కరూ వేమన పద్యాలు చదవాలి, అర్థం చేసుకోవాలి, మన భావి తరాల వారికి నేర్పించాలి. ఎడ్డెదెల్పవచ్చు నేడాదికైనను మౌని దెల్పవచ్చు మాసముననే ముప్పదెల్పరాదు ముప్పదేళ్లకునైన విశ్వదాభిరామ వినురవేమ. బొత్తిగా లోకజ్ఞానం లేనివాడు, మనం వాడుక భాషలో ఏం తెలియని ఎడ్డోడు అంటాం కదా, అట్లాగే ఎడ్డె తెలుపవచ్చు అని వేమన గారు ప్రస్తావించారు. ఏం తెలియని ఎడ్డోనికైనా ఏడాదికైనా పట్టుబట్టి జ్ఞానాన్ని బోధించవచ్చు, జ్ఞానిగా మార్చవచ్చు. లోకం పోకడలతో సంబంధం లేకుండా, లోకం పోకడలను పట్టించుకోకుండా మౌనంగా ఉండిపోయేవాడికి కూడా, జిజ్ఞాస లేని వాడికి కూడా నెల రోజులు కష్టపడితే జ్ఞానబోధ చేసి జ్ఞానిని చేయవచ్చు. ముప్పై తెలుపగరాదు అంటే మూర్ఖుడికి 30 ఏళ్ళు కష్టపడి జ్ఞానాన్ని బోధించిన వ్యర్థమే, వాడు నేర్చుకోడు. సరికదా, మన జ్ఞానాన్ని చెడగొడతాడు. 30 తెలుపగరాదు. ఎక్కడ 1652 1730 సంవత్సరం, ఎక్కడ 2023 సంవత్సరం. ఆనాడు రాసిన వేమన పద్యాలు నేటికి చెక్కు చెదరని నిజాలు. వేమన గారికి మరొక్కసారి నమస్కారములు. మొండివాడు అంటే తాను నమ్మిందే కరెక్ట్, మిగతాదంతా అబద్ధం, తప్పు అని విచక్షణ లేకుండా మాట్లాడేవాడు మూర్ఖుడు. ఎలాంటి వాడంటే కుక్కతోక లాంటివాడు. కుక్కతోకకి వెదురుబద్ద కట్టి సరిచేయాలని చూసామనుకోండి, బద్ద కట్టినంతసేపు చక్కగా ఉంటుంది, ఆ బద్ద విప్పేయగానే మళ్ళీ వంకరగా మారిపోతుంది. మూర్ఖుడిని, మొండివాడిని మార్చాలని చూడడం కూడా అలాంటిదే. వాడిని మంచివాడిగా మార్చాలని చూస్తే మంచి మాటలు చెప్పినంతసేపు సరే అని వింటాడు. మనము మారిపోయాడు కదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోగానే మళ్ళీ ఎప్పట్లాగే మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. ఇదే విషయాన్ని వేమన గారు పద్య రూపంలో అత్యద్భుతంగా వివరించారు. వినండి, వేమన గారి పద్యం వినండి. కుక్కతోక తెచ్చి కుదురుగా గట్టిన క్రోవి చెంతనుండు కొంతదడువు ఎంత జెప్పు జడుగు పంతంబు మానునా విశ్వదాభిరామ వినురవేమ. పద్యం చాలా బాగుంది కదా. పరమ భక్తుడు ఎప్పుడు దేవుణ్ణి పూజించేవాడు రోకెప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడు దేవుని మీదనే ధ్యాస. నాకు భగవత్ సాక్షాత్కారం కలగాలి,
ముక్తి కలగాలి, పరమపద సోపానం కలగాలి, దేవుని సాన్నిధ్యాన్ని పొందాలి. ఎప్పుడు దేవుడి మీద భక్తితో, దేవుడి మీద ధ్యాసతో ఉండేవాడి ఆలోచన ఎప్పుడూ ఇట్లాగే ఉంటుంది. అదే ఒక దేశానికి రాజు, వాడి ధ్యాస ఎట్లా ఉంటుందంటే పక్క రాజ్యాలన్నీ నావైపోవాలి, నేను ఏ రాజ్యం పైన దండయాత్ర చేసినా కానీ ఆ రాజ్యం నాదైపోవాలి, నా రాజ్యం సుభిక్షంగా ఉండాలి, సంపదలతో తులతూగుతూ ఉండాలి, అన్ని రాజ్యాలపైన దాడి చేసి నేను విజయం సాధించాను. ఇట్లా రాజుల యొక్క లక్షణం. మన తెలంగాణలో ఒక మోటు సామెత ఉంది, ఈ ఎడ్డోడి ధ్యాస ఎప్పుడు దాని మీదనే ఉంటుందని చెప్పేసి. అట్లాగే మూర్ఖుడి ధ్యాస ముదితల మీద ఉంటుంది. ఆ స్త్రీ నాదైతే బాగుండు, ఈ స్త్రీ నాదైతే బాగుండు, వాడి పిల్లం ఎంత అందంగా ఉన్నా పర్వాలేదు, పక్కింటోడి పిల్లం మీదనే వాడి రోకు. ఇలాంటి వారిపైన వేమన ఒక అద్భుతమైన పద్యం చెప్పారు. ఆ పద్యం ఇప్పుడు వినండి. వేమన గారికి హృదయపూర్వక నమస్కారములతో. పరమ పదవి గోరు భక్తుండు నిత్యము, రాజుగోరు చుండు రణజయంబు, మూర్ఖుడెప్పుడు గోరు ముదితులతో పొందు, విశ్వదాభిరామ వినురవేమ. అద్భుతమైన విప్లవాత్మకమైనటువంటి పద్యం వేమన గారి పద్యం. మాట్లాడే నేర్పు తెలిసినవాడు, వాడు చిన్నోడు కానీ పెద్దోడు కానీ, ఏ సందర్భంలో ఎట్లా మాట్లాడాలి, ఎక్కడ ఏ రకంగా మనిషిని మాట్లాడి ఒప్పించాలి, ఆ మర్మం తెలిసినవాడు, వాడు చిన్నోడైతేనేమి వయసుతో నిమిత్తము లేదు. ఎట్లా అంటే చిన్న దివ్యలో, చిన్న దీపంలో సన్నపు వత్తి ఆ నూనెకు మొత్తం ఇల్లంతా వెలుతురునిస్తుంది. అది వత్తి సన్నదే, కానీ ఆ దీపపు చమురులో చేరి ఆ గదంతా దాన్ని వెలిగించగానే గదంతా వెలుతురునిస్తుంది. అట్లాగే వయసుతో నిమిత్తం లేదు, పర్సనాలిటీతో నిమిత్తం లేదు. వాడు ఎలా సన్నగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, చిన్నవాడా వయసులో, ఇదంతా సంబంధం లేదు. వాడి తెలివితో సంబంధం. ఏ సందర్భంలో ఎట్లా మాట్లాడో తెలిసిన వాడే పెద్దవాడు. ఇలాంటి విషయాన్ని బేసిగా చేసుకొని వేమన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని చెప్పారు, వినండి. వేమన గారికి హృదయపూర్వక నమస్కారములతో. మాటలాడగలుగు మర్మములెరిగిన పిన్న పెద్దతనములెన్నవలదు, పిన్న చేతి దివ్వె పెద్దగా వెలుగదా, విశ్వదాభిరామ వినురవేమ. పద్యం అద్భుతంగా ఉంది కదా. అలాగైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి, మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్కారం. వావి వరసలు లేవు, వయసుతో నిమిత్తం లేదు, విచక్షణ రహితంగా స్త్రీలని, బాలికలని హింసించి అత్యాచారం చేసి హత్యలు చేసే మానవ మృగాలు నానాటికి పెరిగిపోతున్నారు. అలాంటి వారిని మృగాలు అనడం కరెక్టేనా? కానే కాదు. మృగాలు ప్రకృతి సిద్ధంగా సహజ జంతు న్యాయాన్ని అవి పాటిస్తాయి. మరి మనుషులు ధర్మాన్ని పాటిస్తున్నారా అంటే లేదనే సమాధానమే వస్తుంది. అలాంటి అత్యాచారం, హత్యలకు పాల్పడే వారిని మృగాలతో పోల్చడం మృగాలను అవమానించడమే అవుతుంది. పైశాచిక ప్రవృత్తిలో విచక్షణారహితంగా ప్రవర్తించే వారిని సంబోధించడానికి అతి క్రూరమైన కొత్త పదాన్ని కనిపెట్టాలి. అలాంటి వారిని గురించి వేమన గారు రాసిందే ఈ పద్యం. అందమైన అద్భుతమైనటువంటి పద్యం, వినండి. వేమన గారికి హృదయపూర్వక నమస్కారములతో. మృగము మృగమనుచును మృగముల దూషింత్రు, మృగముల కన్న జడుగు మూర్ఖుడగును, మృగము కన్న గుణము మూర్ఖునకే లేదు, విశ్వదాభిరామ వినురవేమ. ఎంత అద్భుతమైనటువంటి పద్యం అండి. ఇంత మంచి పద్యాన్ని విన్నందుకు మన వీడియోని టంచనుగా లైక్ చేయండి. మనిషికి లెక్కలేనంత ఆశ, ఎంత కలిగినా ఇంకా కావాలని. సైకిల్ ఉంటే మోటార్ సైకిల్ కావాలని, మోటార్ సైకిల్ ఉంటే కారు కావాలని, బంగారం, బట్టలు ఒకటేమిటి,
ఒకటి తీరిపోతే దానికి మించి అంటూ ఆశలో మునిగిపోతాడు మనిషి. ఉన్నంతలో తృప్తి పడి ఆనందాన్ని వెతుక్కోడు. కలిగి ఉన్నదానికన్నా ఇంకా కావాలని అంతులేని ఆశా సముద్రంలో మునిగి ఈదుతుంటాడు. ఉన్నంతలోనే తృప్తి పడితే అంతకన్నా సుఖం లేదని గ్రహించడు. వీధి కుక్కల్ని గమనించండి. దానికి బొక్క దొరికితే దాన్ని అందుకుని ఎక్కడో గుంత తీసి పాతేసి దాన్ని కప్పేసి మళ్ళీ ఇంకా ఏమైనా దొరుకుతుందా అని అడుగడుగున వాసన చూస్తూ వెతుకుతూ వెళ్తుంది. ఆశతో కొట్టుమిట్టాడేవాడు కూడా అచ్చం కుక్క లాంటి వాడేనంటాడు మన వేమన. అదేంటో వినండి. వేమన గారికి హృదయపూర్వక నమస్కారములతో. లెక్కలేని ఆశ లీలమై ఉండగా తిక్క ఎత్తి నరుడు తిరుగుగాక కుక్క వంటి మనసు కూర్చుండనిచ్చునా విశ్వదాభిరామ వినురవేమ. ఎంత సులభగ్రాహ్యమైన అచ్చ తెలుగు పద్యం అండి. ఇంత మంచి పద్యం విన్న తర్వాత మనం వీడియోని లైక్ చేయకుండా ఉండగలమా? కులం, మతం ఇప్పుడు ఇది ప్రపంచాన్ని కుదిపేస్తున్న అతిపెద్ద సమస్య. నాయకులకు ఓట్లు రాల్చే సరుకు, ఛాందసులకు వేదికలెక్కి ఉపన్యాసాలు దంచి పబ్బం గడుపుకునే ఉద్యోగం, మాది గొప్పంటే మాది గొప్పని వేదికలెక్కి, పత్రికలకెక్కి, పుస్తకాలకెక్కి, సోషల్ మీడియాకెక్కి, ఇంకా సరిపోకపోతే ఊరేగింపుగా రోడ్లపైకెక్కి, అది ముదిరితే తీవ్రవాదిగా మారి మరీ మాది గొప్పంటే మాది గొప్పని నిరూపించుకోవడానికి ఎదుటి వారిపైన మన భావాల్ని రుద్దుతాం. ఇంత చేసి జీవితంలో మనం సాధించేది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు, శూన్యం. ఏ మతం కులం వాడైనా చచ్చాక బూడిద కావాల్సిందే, లేకపోతే మట్టిలో కలవాల్సిందే. అంతకు మించి అంతిమ సత్యం ఏదీ లేదు. ఈ విషయాన్ని ఆ కాలంలోనే వేమన గారు ఎలా చెప్పారో తెలుసా? వినండి. వేమన గారికి హృదయపూర్వక నమస్కారములతో. విష్ణు భక్తులెల్ల వెలుబూది పాలైరి వాదమేల మత విభేదమేల తెలియలింగధరులు తిరుమని పాలైరి విశ్వదాభిరామ వినురవేమ. చూసారా ఎంత అద్భుతంగా ఆ కాలంలోనే పరమత సహనం గురించి వేమన గారు బ్రహ్మాండమైనటువంటి పద్యాన్ని చెప్పారు. యవ్వనం ఉరకలెత్తే వేడి రక్తం, దేన్ని లక్ష్య పెట్టని తత్వం, ఈ లోకమంతా నాదే, నేనేం చేసినా చెల్లుతుంది, ఇంత ఆరోగ్యంగా ఉన్నా నాకేం కాదు, చూసావా ఇంత ఆల్కహాల్ తాగినా నేను ఇంకా స్టడీగానే ఉన్నాను, ఇంకా ఫుల్ బాటిల్ తాగి కూడా బైక్ నడిపిస్తూ ఇంటికి వెళ్తా తెలుసా, అంత స్టామినా ఉంది. సాహసోపేత నిర్ణయాలు అనాలోచితంగా తీసుకుని కింద పడ్డా లేవగలను అనే ధీమా. అంతేకాదు, ఆరోగ్యాన్ని లక్ష్య పెట్టకుండా ఏది పడితే అది తినేయడం, తాగడం, వ్యసనాలు, గుట్కాలు, సిగరెట్లు, కొండకచో అమ్మాయిలు, ఇలా ఇంద్రియ నిగ్రహం లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తించి యవనాన్నంతా చేయదాటిపోయాక, మనం విజయపథంలో నడవాల్సిన సమయం మించిపోయాక, జీవసత్వాలు ఉడిగిపోయి చాతగాని స్థితికి చేరుకుని అయ్యో అలా చేసుంటే ఇప్పుడు ఇలా జరిగేది కాదు కదా, మంచి అలవాట్లు అలవర్చుకోక విచ్చలవిడిగా ఉన్నానే, ఏనాడు దేవుణ్ణి తలచిన పాపాన పోలేదు, ఇతరులకు సహాయపడలేదు, మంచి నడవడిక నడవలేదు, మంచి ఆహారపాట్లు అలవాటు చేసుకోలేదు, ఇవన్నీ లేక రోగాల పాలయ్యాను, ఇకనైనా భక్తి మార్గంలో ప్రయాణించి ముక్తిని పొందుతాను అని ముదిమి వయసులో సన్యసిస్తే ఏం లాభం? అలాంటి వారి గురించే మన వేమన గారి ఈ పద్యం. వేమన గారికి హృదయపూర్వక నమస్కారములతో. ఘటమునింద్రియముల గట్టివేయగలేక చావు వచ్చునప్పుడు సన్యసించు
ఆత్మశుద్ధి లేక యందునా మోక్షంభు విశ్వదాభిరామ వినురవేమ. ఎంతటి అద్భుతమైనటువంటి పద్యమో విన్నారు కదా. వెంటనే ఒక లైక్ చేసుకోండి. ఫలానా పుణ్యక్షేత్రానికి పోతే చేసిన పాపాలు తీరిపోతాయి, ఫలానా చోట భక్తులకు దానం చేస్తే కోరిన కోరికలు తీరుతాయి, ఫలానా గుడిలో ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుంది, ఫలానా నదిలో పుష్కర స్నానం చేస్తే ఎన్ని పాపాలు చేసినా తొలగిపోతాయి, స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఇలాంటివి మనం ప్రతిరోజు ఏదో ఒక చోట మనకు వినిపిస్తూనే ఉంటాయి, వింటూనే ఉంటాం. ఇది ఎట్లా ఉంటుందంటే, తిరుపతి దేవస్థానానికి తురకాయన వెళ్ళి మొక్కితే దాసరిగా మారిపోతాడు, కాశీకి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటే పంది ఏనుగులాగా మారిపోతుంది, గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తే కుక్క సింహంలా మారిపోతుంది అన్నట్టుగా ఉంటుంది. ఇవన్నీ జరుగుతాయా? అస్సలు జరగవు. ఈ మాటలు నావి కాదండి, వేమన గారివి. పద్యం వినండి. వేమన గారికి హృదయపూర్వక నమస్కారములతో. తిరుపతికి బోవదురక దాసరిగాడు, కాశికేగ పంది గజముగాదు, కుక్క సింహమగునే గోదావరికి బోవ విశ్వదాభిరామ వినురవేమ. బ్రహ్మాండమైనటువంటి పద్యం. చిత్తశుద్ధి. చేసే కార్యక్రమం ఏదైనా కానివ్వండి, అందులో చిత్తశుద్ధి ఉండాలి. లోకానికి మనం మార్గదర్శకులం అయి సానుకూల దృక్పథం కలగాలి. భక్తి, సేవ, సహాయం ఏదైనా మన మీద, మన నమ్మకం మీద ఎదుటివారికి ప్రేమ కలిగి మన దారిలో నడవాలి. 10 మందికి అట్లా అనిపించాలి. అలా అనిపించాలి అంటే మనం ఎంతో కఠినమైన క్రమశిక్షణతో మెలగాలి. అలా అయితేనే మనం సమాజానికి సరైన మార్గాన్ని చూపగలుగుతాం. పట్టుబట్టలు కట్టుకొని, నుదుట 3 నామాలు దిద్దుకొని, విష్ణు భగవానుడి మీద భ్రాంతితో, అంటే ఉత్తుత్తి భక్తితో, పైన కనిపించే భక్తితో, ఆత్మశుద్ధి లేకుండా భక్తిని వేషాలకు మాత్రమే పరిమితం చేసి రాత్రి కాగానే మందు కొట్టేవాడి వలన వాడితో కలిసి ఉండేవారికి కూడా దేవుని మీద చెడు అభిప్రాయం ఏర్పడుతుంది, దేవుని మీద వ్యతిరేక భావన కలుగుతుంది. ఈ విషయాన్ని మన వేమన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యం రూపంలో చెప్పాడు, వినండి. వేమన గారికి హృదయపూర్వక నమస్కారములతో. పట్టుబట్టగట్టి పట్టినామము పెట్టి వట్టి భ్రాంతి చెంది వైష్ణవుండై, లొట్టి దాగినతడు లోకిల జరచురా విశ్వదాభిరామ వినురవేమ. ఎంత అద్భుతంగా ఉందో కదా పద్యం. నీరు, నిప్పు, గాలి, నేల, ఆకాశం అనే పంచభూతాలతో నిర్మితమైనది మానవ శరీరం. ఈ 5 జీవుని శరీరంలో చైతన్యవంతమై నిరంతరం మనిషిని నడిపిస్తాయి. సీతమ్మ తల్లి తన పవిత్రతని నిరూపించుకోవడానికి అగ్ని ప్రవేశం చేసింది. పీర్ల పండగ, జాతరలు, గ్రామాల్లో నిర్వహించేటటువంటి క్రతువులలో ప్రజలు భక్తి శ్రద్ధలతో దైవాన్ని ఆరాధించి వారి పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్నిగుండంలో నడుస్తారు. పంచభూతాల్లో ఒకటైన శ్రేష్టమైన అగ్ని మనిషి శరీరాన్ని ఆవహించి ఉంది, మనిషిని నడిపిస్తుంది. మన లోపలే అగ్ని ఉన్నప్పుడు వేరే అగ్ని ప్రవేశం అవసరమా? చిత్తశుద్ధి ఉండాలి, కానీ అగ్ని ప్రవేశం చేసినంత మాత్రాన పవిత్రులం అవుతామా అంటాడు మన వేమన. ఆ పద్యమేదో ఇప్పుడు విందాం.
వేమన గారికి హృదయపూర్వక నమస్కారములతో తనువునందునక్ని తరికొని కాలంగా కాల్చుకొనుట ఏమి కర్మమునకో కాల్చుకొన్నయంత ఘనుడు తానయ్యేనా విశ్వదాభిరామ వినురవేమ. ఇంత మంచి పద్యం విన్న తర్వాత మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. దేవుని బొమ్మల్ని బంగారపు అచ్చు రూపంలో ముద్రించుకొని వాటికి రంధ్రాలు చేసి దానికి దారం కట్టి మెడలో వేసుకోవడం, లింగాన్ని దారం కట్టి మెడలో వేసుకోవడం, రుద్రాక్షలని రంధ్రాలు చేసి ఒక దండలాగా అలంకరించుకోవడం, తాయెత్తులు కట్టుకోవడం, ఇట్లా రకరకాల నమ్మకాలు. ఇది దైవం మనం కాపాడుతుంది అని, దైవం రకరకాల భయాల నుంచి మనల్ని రక్షిస్తుంది అని దేవుని బొమ్మల్ని కట్టి దారాలతో తాళ్ళతో కట్టి మెడలో వేసుకుంటాం. పాపం ఆ దేవుడేం పాపం చేశాడండి? దేవుణ్ణి బంధించి మెడలో కట్టేసుకుంటాం. అంటే దేవుడు ఏమైనా దొంగతనం చేసి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడా? తాళ్ళతో కట్టి మెడలో వేసుకుంటున్నాం. దేవుణ్ణి ఆత్మసాక్షిగా సర్వాంతర్యామి అని మనం పూజిస్తాం కదా. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా. మరి ఆయన్ని బంధించి మెడలో వేసుకుంటేనే మనం భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నట్ట? దేవుడు మనల్ని కాపాడతాడా? నిష్ఠగా, నిష్కల్మషంగా, ఆత్మసాక్షిగా, చిత్తశుద్ధితో దేవుణ్ణి పూజిస్తే దేవుడు అనుగ్రహిస్తాడు కదా. మరి అలాంటప్పుడు దేవుణ్ణి బంధించి మెడలో వేసుకోవడం దేనికి? ఇదే విషయాన్ని మన వేమన గారు పద్యం రూపంలో చెప్పారు. వినండి. వేమన గారికి హృదయపూర్వక నమస్కారములతో. బందిత్రాళ్ళ తెచ్చి బంధించి కట్టంగా లింగడేమి దొంగిలించినాడో ఆత్మలింగమునకు నర్పింపనేరరో విశ్వదాభిరామ వినురవేమ. అద్భుతం, మహాద్భుతం ఈ పద్యం. చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద. ఇది చాలా ప్రాచుర్యంలో ఉన్నమాట. ఇది నిజం కూడా. దేవుని గుడిలోకి వెళ్ళేటప్పుడు పాదరక్షలు బయట వదిలేసి వెళ్తారు. దేవుని గుళ్ళ దగ్గర పాదరక్షల దొంగతనాలు కాస్త ఎక్కువే మరి. అందుకోసమే దేవుడి గుడిలో ఉన్నంతసేపు అయ్యో నా చెప్పులు ఎవడైనా దొంగిలిస్తాడేమో అని ఆందోళన పడితే గుళ్ళో శివుని మీద ధ్యాస నిలపలేకపోతాం. ఆ శివుని మీద భక్తి సన్నగిల్లి చెప్పుల మీద ధ్యాస పెరిగిపోతుంది. అట్లాగే నొసట విభూది, పట్టుపంచ, చేతికి కంకణాలు, పూలు, పాలు, ఆర్భాటాలు, పైకి అందరికీ నేను భక్తుణ్ణి అని తెలిసేలా విభూది లేపనం చేసుకోగానే నిజమైన భక్తుడవుతాడా? మోక్షం లభిస్తుందా? గాడిద కూడా విరగబడి బూడిదలో పొరలాడుతుంది కదా, అది కూడా భక్తురాలేనా అంటున్నారు మన వేమన. ఆ పద్యం ఏంటో వినండి. వేమన గారికి హృదయపూర్వక నమస్కారములతో. భూతి దేహమందు పోసినానయ్యేనా నిష్ట శివుని యందు నిలుపవలయుగాక బూర్దెయందు గాడిద పొర్లద విశ్వదాభిరామ వినురవేమ. ఎంత అద్భుతమైనటువంటి పద్యమో కదా. ధ్యాస. మనసు దేని మీద ఉంటే మనిషి దాని గురించి ఆలోచిస్తాడు. బాగా ఆకలి వేస్తుంది, పెళ్ళికి వెళ్ళాం, పిల్లాడి మీద కొన్ని అక్షింతలు వేసి ఆశీర్వదిద్దాం అని ఉండదు. ముందు భోజనాలు ఎక్కడున్నాయో వెతికి సుష్ఠుగా భోంచేయాలని చూస్తాం. ఒకవేళ వీలు కాకపోతే అక్కడ ఉన్నంతసేపు అయ్యో భోజనాలు అయిపోతాయేమో, మనకేం మిగలదేమో అని ఆలోచిస్తాం. ఎవరైనా ధనికుల ఇంటికి వారిని కలవడానికి పని మీద వెళ్ళామనుకోండి,
వారి ఇంటి వైభవాన్ని, వారు ఇంట్లో వాడేటటువంటి భారీ భారీ వస్తు సముదాయాన్ని చూసి మురిసిపోతాం. వచ్చిన పని మర్చిపోతాం. దైవం పట్ల శ్రద్ధ, భక్తి లేనివాడు గుడికి వెళ్ళాడనుకోండి, ఎంతసేపు దేవుడి ప్రసాదం లేదా అక్కడికి వచ్చిపోయే మగవారిని లేదా దేవుడి నగలని, అక్కడ ధూప దీప నైవేద్యాలనే గమనిస్తూ ఉంటాడు. దేవుడి మీద మాత్రం వాడికి ధ్యాస ఉండదు. ఎట్లా అంటే, వీధి కుక్క ఇంట్లోకి చొరబడితే అది డైరెక్ట్గా ఇంట్లో వంటగదిని వెతుక్కుంటూ వెళ్ళి వంటల్ని తినడానికి ప్రయత్నిస్తున్నట్టు. ఈ మాటలు అన్నది నేను కాదండి, మన వేమన గారు. వేమన గారికి హృదయపూర్వక నమస్కారములతో మృత్యుగుడికి పోయి ముడివిప్పునే కాని పొసగ స్వామి చూడబోడతండు కుక్క ఇల్లు సొచ్చి కుండలు వెతకదా విశ్వధాభిరామ వినురవేమ. పద్యం మహా అద్భుతంగా ఉంది కదండి. మోసం ఈ రోజుల్లో ఒక మాట నేను చాలా బాగా వింటున్నటువంటిది, ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మోసం చేసేవాడిది తప్పు కాదు, మోసపోయేవాడిదే తప్పు అని. అంటే మోసం చేయాలనుకున్న వాడికి అవకాశం మన బలహీనతల వలన కలుగుతుంది, కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి అని వారి ఉద్దేశం. కానీ మోసగించేవాడికి మొదటి కీడు వాడికే కలుగుతుంది. వీడు మోసగాడు అని సంఘంలో పేరు మోసి ఎవరూ నమ్మకుండా అయిపోతాడు. మర్యాద చెడిపోతుంది. ఇక మీదట వారినెవరూ నమ్మరు. ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోవాల్సిన గతి పడుతుంది. అంతేకాదు, దేవుడి దగ్గర ప్రతిదానికి లెక్క ఉంటుంది. మంచికి మంచి, చెడుకు చెడు అని. కాబట్టి మోసకారికి మోక్షం కూడా దొరకదంటున్నాడు మన వేమన. వేమన గారికి హృదయపూర్వక నమస్కారములతో మోసముననుదనకు మొదటి ముఖ్యత హాని మోసమునను తనదు మురువుదప్పు మోసమునను తనదు మోక్షము తప్పురా విశ్వదాభిరామ వినురవేమ. పల్లెటూర్లలోనే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, పట్టణాలలో కూడా చాలామంది ప్రజలు ఈ భూత వైద్యం అనేదాన్ని చాలా నమ్ముతూ ఉంటారు. వైద్యం దగ్గరికి వెళ్ళే కంటే ముందు భూత వైద్యం దగ్గరికి వెళ్ళి వాడి చేత తాయెత్తు మంత్రము ఏదో వేయించుకొని అక్కడ నమ్మకం కుదిరాక ఇంకా కూడా రోగం కుదరకపోతే అప్పుడు వైద్యం దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇలాంటివి మనం కోకులలో ఇప్పటికి కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఈ భూత వైద్యం చేసేవాడు విచిత్రమైనటువంటి వేషధారణలతో ఉంటాడు. పెద్ద పెద్ద జులపాలు, నొసటి నిండా విభూది, పెద్ద కుంకుమ బొట్టు నొసలంతా ఉండేటట్టుగా ఇట్లా రకరకాల విచిత్రమైనటువంటి వేషధారణతో ఈ భూత వైద్యులు అనేవాళ్ళు ఉంటారు. రంగురంగుల బట్టలు వేసుకొని ఇలాంటి వాడు భూతాలను విడగొడతా అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక రకమైన విచిత్రమైనటువంటి పూజా విధానాన్ని కలిగి ఉంటాడు. అసలు భూతం అనేది వాడి వేషాన్ని చూసే పారిపోతుంది అంటాడు మన వేమన్న గారు. ఆ మంచి అద్భుతమైనటువంటి పద్యం ఏదో వినండి. వేమన గారికి హృదయపూర్వక నమస్కారములతో భూతి పూసి నీవు ప్రాతభూతంబుల వెడలగొట్టబోవ వెర్రివనుచు నిన్నె కాంచి భీతి నిలువక పారరో విశ్వదాభిరామ వినురవేమ. పద్యం మహా అద్భుతంగా ఉంది కదండి. యజ్ఞయాగములను ఎన్ని చేసిన గాని ఆత్మయజ్ఞమగునే అంటి చూడ క్రతుజేయువారు కానంగ దొంగలే విశ్వదాభిరామ
వినురవేమ. ఎంత భావగర్భితంగా, ఎంత అద్భుతంగా రాశారో వేమన గారు ఈ పద్యాన్ని. ఇలాంటి కొన్ని పద్యాలు వింటుంటే వేమన గారు నాస్తికుడేమో అనిపిస్తుంది. కానీ ఆయన శివుణ్ణి, నారాయణుని సమర్థిస్తూ కూడా చాలా పద్యాలు రాశారు. ఇలాంటి పద్యాలు ఎందుకు రాశారంటే, యజ్ఞయాగాలు చేసేవారు నిజంగా ఆత్మశుద్ధితోనే, ఆత్మజ్ఞానంతో చేస్తున్నారా అనే అనుమానంతో రాశారు. ఇలాంటి క్రతువులు చేసేవారు నిజంగా దొంగలు, మన చేత కావాలని ఖర్చులు చేయిస్తూ ఈ క్రతువులన్నీ చేయిస్తున్నారు, వారు దొంగలు అని వారికి వ్యతిరేకంగా, యజ్ఞాలు యాగాలు చేసేవారికి వ్యతిరేకంగా రాసినటువంటి పద్యమే ఈ పద్యం. వేమన పద్యాలకి స్వాగతం. వేమన గారు ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి పద్యంలో వేషభాషలు, వేషం వేసుకొని, శీలం పేరు చెప్పుకొని, ఏదో రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ, సభలు ఏర్పాటు చేస్తూ, రకరకాల వేషధారణలతోటి ప్రజల్ని మోసగిస్తూ, వారి మాటల ద్వారా కళ్ళబుల్లి మాటలు చెప్పి, సమాజంలో పేరు ప్రఖ్యాతలు రావాలంటే ఎట్లా ఉండాలి, డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి, గుణం ఎంత ముఖ్యమో, పరుల పట్ల మనం ఎట్లా దయగలిగి ఉండాలి, ఈ రకంగా రకరకాల బోధనలు చేస్తూ సిగ్గు లేకుండా ఆ ప్రజల ద్వారా ఏదైతే వాడు మంచిగా ఉండాలి అని బోధ చేస్తాడో వాడే సిగ్గు లేకుండా ఆ ఎదుట కూర్చున్నటువంటి, తనను నమ్మినటువంటి ప్రజల్ని దోచుకోవాలని చూస్తాడు. ఇప్పుడు సంఘంలో, సమాజంలో జరుగుతున్నటువంటి, ప్రస్తుతం కూడా ఏనాడో వేమన గారు చెప్పినప్పటికీ ఇప్పటికీ కూడా అదే వ్యవహారం మనకు అవుతున్నది. ఆ స్థితిగతులను ఆనాడే ఆయన పద్యం రూపకంలో బ్రహ్మాండంగా చెప్పారు. ఆ పద్యం ఏంటో వినండి. పద్యంలోకి వెళ్ళబోయే ముందు వేమన గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, శీలమనుచు నరుడు సిగ్గింతయును లేక పరుల సొమ్ములెల్ల పరిహరించి వేషభాష వలన మోసంబుజేయును విశ్వదాభిరామ వినురవేమ. బ్రహ్మాండమైన పద్యం, అద్భుతమైన పద్యం. ఏనాడో మన వేమన గారు రాసినప్పటికీ ఈనాటికి ఇలాంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇంత మంచి పద్యం విన్న తర్వాత వెంటనే ఒక లైక్ చేయండి, మన ఛానల్కి కొత్త వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి పద్యాలు చాలామందికి చేరేలాగా షేర్ చేయండి. వేమన గారు ప్రజల పక్షం, వేమన ప్రజాకవి, వేమన నాస్తికుడు, వేమన హీన దీన జన బాంధవుడు. ఇలా వేమన గారిని కీర్తించడానికి కారణం ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇలాంటి పద్యాలు. ఆయన సగటు మనిషి పక్షం వహించి సగటు జీవికి అక్కరకు రాని, మేలు చెయ్యని ప్రతి విషయాన్ని తులనాడాడు. అది వేదమైనా సరే తుచ్చంగా చూసి తిరస్కరించాడు. బడుగు బలహీన వర్గాలకు మేలు చేయని, అక్కరకు రాని అంశాలను తీవ్రంగా ఖండించాడు. వేదాలు వల్లించేవారిని, వేదాలు వందల సంఖ్యలో వేదాలు పఠించేవారు చేరి వేదాలను వల్లవేయడాన్ని కుక్కలు అరవడంతో పోల్చి అర్థహీనమైనవి వేదాలు అని వాటిని తిరస్కరించాడు. వాటిని వేల మంది పురోహితులు చేరి వల్లించడం కంఠశోషగా వర్ణించాడు. అవి ఏ రకంగా మనకు ఉపయోగపడతాయి అని ప్రశ్నించాడు ఈ పద్యంలో. ఆ పద్యం ఏదో మనం విందాం. పద్యం చెప్పుకోబోయే ముందు వేమన గారికి హృదయపూర్వకంగా ఒక నమస్కారాన్ని తెలియజేసుకుంటూ, వేనవేలు చేరి వెర్రి కుక్కల వలె అర్థహీన వేద మరచుచుండ్రు, కంఠశోష కంటే కలిగడి ఫలమేమి విశ్వదాభిరామ వినురవేమ. విప్లవాత్మకమైనటువంటి పద్యం. ఇంత మంచి రోమాలు నిక్కపొడుచుకునేలాంటి ఇంత అద్భుతమైన పద్యాన్ని విన్న తర్వాత ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఈ పద్యంలో వేమన గారు వ్యాపారం చేసేవారు, వడ్డీ వ్యాపారం చేసేవారు, వివిధ రకాల వర్తక వాణిజ్యాలు చేసేవారిని ఉద్దేశించి ఈ పద్యాన్ని
అందంగా మలిచారు. ఇది అంటే ఇప్పుడు ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక జాతీయులకి కొంచెం అంటే ఈ పద్యం కొద్దిగా కోపం తెప్పించవచ్చు. అయినప్పటికీ ఇది నా మాటగా కాకుండా ఇది వేమన గారు రాసినటువంటి వేమన పద్యంలో ఆయన అర్థాన్ని, ఆయన భావాన్ని మాత్రమే మనం పట్టుకుందాము. వైశ్యులు వర్తక వ్యాపారం చేసేవారు ఈ నేల మీద వారంత నేర్పు కలిగిన వారు, అంటే ఎదుటి వ్యక్తిని దోచుకోవడంలో వారంత నేర్పు కలిగిన వారు ఈ నేల మీద అసలు లేరు. వాళ్ళకంటే పెద్ద దొంగలు అసలు ఈ నేల మీద లేరు అని చెప్పేసి మన వేమన గారు ఒక అందమైనటువంటి పద్యం రాశారు. అందమైన ఎందుకు అన్నానంటే ఇందులో మన తెలుగు పదాల కూర్పు అద్భుతంగా జరిగింది. ఆ పద్యం ఏంటో విందాం. పద్యం వినబోయే ముందు వేమన గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, వైశ్యులమ్మనియడి వార్త మాత్రయేగాని దొంగలింత కంటే దొరకబోరు, నేల మీద వీరి నేర్పులనే మందు విశ్వదాభిరామ వినురవేమ. వీరు వ్యాపారాలు చేసేటప్పుడు ఎదుటి వ్యక్తుల్ని దోచుకోవడానికి ఎన్ని రకాల ట్రిక్కులు వారి దగ్గర ఉంటాయో అన్నీ వాడతారు. వాడి ఎదుటి వ్యక్తిని బురిడి కొట్టించి తమ సరుకుని అమ్ముకోవడానికి, లాభాలను ఆశించడానికి, లాభాలు వీలైనంత ఎక్కువ తీసుకోవడానికి, ఎదుటి వ్యక్తి ఎంత మోసపోయినా వారు లెక్క చేయకుండా వార్తక వాణిజ్యాలు చేస్తారు. ఇలాంటి వ్యక్తులు నేల మీద, ఇంత నేర్పుగల వ్యక్తులు నేల మీద అసలు మరొకరు దొరకరు, ఇంతకన్నా పెద్ద దొంగలు ఇంకా వేరొకరు ఉండరు అనే భావంతో ఆ వర్గీయులను వేమన గారు సున్నితంగా విమర్శించారు ఈ పద్యంలో. హృదయము, మనస్సు, మన ఆత్మ, మన మస్తిష్కము మన ఆధీనంలో ఉంచుకొని ప్రతి పనిని ప్రశాంత చిత్తముతో చేసేవాడు నిజంగా దైవానుగ్రహాన్ని, ముక్తిని పొందినవాడవుతాడు. ఎందుకంటున్నానంటే ఓపికని తన ఆయుధంగా చేసుకున్నవాడు ప్రపంచాన్ని నిశ్శబ్దంగా జయిస్తాడు. వాడి విజయాన్ని ప్రపంచం గొప్ప శబ్దంతో జయ ధ్వానాలతో జరుపుకుంటుంది. అంతేకాని సన్యాసం పుచ్చుకుంటేనే ప్రశాంతత వస్తుంది, 3 పూట్ల ముక్కు పూసుకొని జపం చేస్తేనే ప్రశాంతత వస్తుంది, అప్పుడే మనం ముక్తిని పొందగలుగుతాము, దైవానుగ్రహాన్ని పొందగలుగుతాము, ప్రపంచాన్ని జయించగలుగుతాము, ప్రపంచం అప్పుడే మనల్ని కీర్తిస్తుంది, ఆ సన్యాసులకు మాత్రమే కొమ్ములుంటాయి అని చెప్పుకోవడము చదువుకున్నవారు, చదువరులు అసలు విషయాన్ని ఎరగకుండా ముక్తి మార్గాన్ని, అంటే మనస్సు మన అధీనంలో ఉంచుకోకుండా మనము ఈ సన్యాసం మీదనే ధ్యాస ఉంచి అదే గొప్పది అనుకోవడం మూర్ఖత్వం. అంతకంటే మరొక మూర్ఖత్వం లేదు. నిజమైనటువంటి ధ్యాస, ధ్యానము, సన్యాసత్వం ఎక్కడుంది? మన హృదయంలో ఉంది, మన మస్తిష్కంలో ఉంది, మన మనస్సులో ఉంది. దాన్ని మనం అదుపులో ఉంచుకోగలిగినప్పుడు మనం చదివిన చదువుకి నిజమైన సార్థకత. అదే విషయాన్ని మన వేమన గారు ఒక గొప్ప అద్భుతమైనటువంటి పద్యంలో చెప్పారు. ఆ పద్యం ఏంటో మనం వేమన గారికి హృదయపూర్వకంగా ఒక నమస్కారాన్ని తెలియజేస్తూ పద్యాన్ని చెప్పుకుందాం. హృదయము పదిలంబైనను గుదికొను సన్యాసమునకు కొమ్ములు గలవా, ఇదెయరుగరు చదువరులట మది ముక్తికి నాస్పదంబు మహిళో వేమ. చూసారా ఎంత అద్భుతంగా, ఎంత గొప్పగా వర్ణించారు మన వేమన గారు. ఇంత మంచి పద్యాన్ని విన్న తర్వాత ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఆ ఆత్మజ్ఞానాన్ని నిజమైనటువంటి యోగి తన లక్షణాన్ని ఆయన దేంతో పోల్చాడో వింటే బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఆయన పోలిక అద్భుతం, ఆయన తెలుగు అద్భుతం, ఆయన పద్యం అద్భుతం. ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎంత కఠినమైనటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎంతమంది నడుమ ఉన్నా,
ఎంతటి దురవస్థలో ఉన్నా, ఎంతటి పేదరికంలో ఉన్నా, ఎంతటి సంపన్న స్థితిలో ఉన్నా ఆత్మజ్ఞాని అయిన వ్యక్తి యోగిలాగా ప్రవర్తిస్తాడు. సమయాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, వ్యవహారాన్ని బట్టి స్పందిస్తాడు. ఖచ్చితత్వంతో ఉంటాడు. అది ఆత్మజ్ఞాని గొప్పతనం. ఇలాంటి వారు పేద ధనిక అని కాకుండా కుల మత వర్ణ వర్గ విభేదాలు లేకుండా వారి జ్ఞానం చేత కొనియాడబడతారు. వీరి తీరు ఎలా ఉంటుందంటే, ఎక్కడో గూట్లో ఉన్నా కానీ అది తెల్లవారుజామునే కొక్కరొక్కో అని సమయం తప్పకుండా కూసే పుంజు లాంటిది అంటాడు మన వేమన. ఆ అద్భుతమైనటువంటి పద్యం వినే ముందు వేమన గారికి హృదయపూర్వకంగా ఒక నమస్కారం తెలియజేస్తూ, ఆత్మలోని సొమ్ము అంజనమున జూచి ఎంటి తిరుగునట్టి అతడు యోగి, పుంజుగూట నుండి పొద్దెరింగి కూయు విశ్వదాభిరామ వినురవేమ. దైవాన్ని కీర్తిస్తూ దైవాన్ని నమ్మేవారి గురించి పొగిడే రకంగా రాసినటువంటి పద్యం వేమన గారి పద్యం. అయితే అదివరకు మనం మన ఛానల్లో విన్నటువంటి కొన్ని పద్యాలు వేమన గారు నాస్తికుడేమో అనేలా ఉన్నాయి కదా. కానీ ఈ పద్యం వింటే వేమన గారు ఆస్తికుడు కావచ్చు అనిపిస్తుంది. అదే వేమన గారి పద్యాల్లో ఉన్నటువంటి తత్వము, గొప్పతనము. అందరికీ దక్కని దైవానుగ్రహం పొందినవాడు, తపస్సంపన్నుడు, అరిషడ్వర్గాలను జయించి బాహ్య ప్రపంచపు ఆకర్షణలకు గురి కాకుండా నిష్ఠగా దైవాన్ని ప్రార్థిస్తే కానీ దైవానుగ్రహం సాధ్యం కాదు. అందుకోసం ఎంతో ఓపిక, ప్రణాళిక, క్రమశిక్షణ, దైవం పట్ల శ్రద్ధ అవసరం. ఇంతలా ఏకాగ్రతలో అందరికీ అందని అచల స్వరూపాన్ని పొందినవాడు అందుకు గర్వించడు, తన శక్తిని వృధాగా ప్రదర్శించడు. తన మనసులో ఆ రూపాన్ని నిలుపుకొని చిన్మయ ఆనందాన్ని పొందుతాడు. వారిని కీర్తిస్తూ రాసిందే వేమన గారి ఈ పద్యం. ఈ పద్యం వినబోయే ముందు వేమన గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, అంది అందనట్టి అచల స్వరూపంబు పొందు పడగబూని పొదలువాడు, చంది మిన్నకుండు చిన్మయాకారుడు, విశ్వదాభిరామ వినురవేమ. పరమాత్మ సర్వాంతర్యామి, అంతటా వ్యాపించి ఉన్నాడు. ప్రహ్లాదుడు అన్నట్లు పోతన గారి పద్యంలో, ఇందుగలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెదికి చూసినని అందందేయగలడు. పరమాత్మ, పరమశివుడు సర్వమూలాల్లో గలడు, డబ్బులో గలడు, నిర్మలమైన మనసున్నవాడిలో ఉన్నాడు, కోపిష్టివాడిలో ఉన్నాడు, ధనికుడిలో ఉన్నాడు, పేదవాడిలో ఉన్నాడు, బయట ఉన్నాడు, లోపల కూడా ఉన్నాడు. పశుపక్షాదుల్లో, అవి చేసే శబ్దాల్లో, సంగీతంలో, శృతులలో, గతులలో ఎక్కడైనా ఉన్నాడు. శివుడికి జగమంతా సమానమే. తరతమ భేదాలు, చిన్న పెద్ద తేడాలు లేవు అంటున్నాడు వేమన ఈ పద్యం ద్వారా. ఆ అద్భుతమైనటువంటి పద్యం వినే ముందు వేమన గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అరయమూలములందు నర్థంబునందును నిర్మలాత్మునందు నియతునందు బయలునందు శృతుల భావంబునొక్కటి వెలయ జీవుని జూచు వేడ్కవేమ. అక్కడక్కడ తడబడ్డాను, క్షమించాలి. కానీ ఇంత మంచి అద్భుతమైనటువంటి పద్యం విన్న తర్వాత మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. చేసే పని మీద పూర్తి అవగాహన ఉన్నవాడు విజయం సాధిస్తాడు. మనం చిన్న టీ కొట్టు పెట్టుకొని విజయం సాధించాలన్నా కానీ, ఆ టీ కొట్టు చక్కగా నడవాలన్నా కానీ చక్కగా పాలు కాచి, తగు పాలల్లో చక్కెర, టీ పొడి వేసి
సరైన సమయంలో మరిగించి రుచికరమైన టీ తయారు చేయడం, దాన్ని శుభ్రంగా కస్టమర్కి అందించడం, ఇవన్నీ సరైన పద్ధతిలో చేయగలిగినప్పుడే టీ కొట్టు రద్దీగా నడుస్తుంది. అట్లాంటిది పెద్ద వ్యాపారాలు, కాంపిటేటివ్ పరీక్షలు, ఉన్నత విద్యకు సంబంధించిన పరీక్షలు, ఉద్యోగ అవకాశాలు, వీటన్నిటిలో విజయం సాధించాలంటే సదరు అంశాలపైన పూర్తి జ్ఞానం కలిగి ఉండాలి. లేకపోతే పూర్తిగా తెలుసుకుని జ్ఞాన సముపార్జన చేసి రంగంలోకి దిగాలి. అప్పుడే విజయం. అందుకే జ్ఞానానికి సాటి జ్ఞానమే అంటాడు వేమన ఈ పద్యంలో. ఆ పద్యం ఏదో వినబోయే ముందు వేమన గారికి హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ, ఎరుక కన్నను సుఖమే లోకమున లేదు, ఎరుక నెరుగ నెవనికెరుక లేదు, ఎరుక సాటిదెరుక ఎరుకయే తత్వంబు, విశ్వదాభిరామ వినురవేమ. విన్నారు కదా ఎంత అద్భుతంగా మలిచాడో ఈ పద్యాన్ని. పద్యంలో పదాలు, ప్రాస బ్రహ్మాండంగా కుదిరింది. గురువును మనసులో నిలుపుకొని అతని విగ్రహాన్ని పూజిస్తూ, గురువుని మనస వాచ కర్మణ ఆరాధిస్తూ, గురువు లేకుండానే తన సంకల్పంతో విలువిద్యను నేర్చుకున్నాడు ఏకలవ్యుడు. దానికి కారణం గురువు మీద అతనికి ఉన్నటువంటి భక్తి. అట్లాగే కర్ణుడు గురువు దగ్గర అబద్ధమాడి విద్యలు నేర్చుకొని గురువు యొక్క కోపానికి కారకుడై కురుక్షేత్రంలో అవసరానికి తన విద్యలు పనికి రాకుండా ఆయన ఓటమి పాలవడం జరిగింది. అట్లా కాకుండా గురువు మీద ఏ రకంగా మనం భక్తి ప్రపత్తులు కలిగి ఉండి విద్య నేర్చుకుంటామో, మన జాతి యొక్క, మన కులం యొక్క ప్రీతి మనం వదిలేసి గురువు మీద సంపూర్ణమైనటువంటి భక్తితో మనం అతని దగ్గర విద్య నేర్చుకుంటామో, అప్పుడే కీర్తి ప్రతిష్టలతోటి కలకాలం ఆనందంగా సంతోషంగా విరాజిల్లుతాడు, తను చేసే పని లోపల విజయాన్ని సాధించగలుగుతాడు అని చెప్పే పద్యమే ఈరోజు మనం వినబోయేటటువంటి వేమన గారి పద్యం. వేమన గారి పద్యం వినబోయే ముందు ఒక్కసారి వేమన గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఒదిగి ఒదిగి గురువు నొప్పుగా నొప్పించి, మదిని నిలిపి జాతి మమత విడిచి, కదియుచుండునతడు కలకాలమొక రీతి, విశ్వదాభిరామ వినురవేమ. ఎంత గొప్పని పద్యమో తెలుసా, ఎంత అద్భుతంగా ఉందో కదా పద్యం. ఇంత మంచి పద్యం విన్న తర్వాత వెంటనే మన వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మంచి మంచి పద్యాలు ప్రతిరోజు వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి మంచి పద్యాలు వీలైనంత ఎక్కువ మందికి చేరడానికి వీడియోని షేర్ చేయండి. ధన్యవాదములు.